మాంసాహారులు మటన్, చికెన్ లాంటివి తినేటప్పుడు పరిశుభ్రతను పాటించడం ముఖ్యం. మాంసాహారాన్ని శుభ్రంగా కడిగాక వండేటప్పుడు బాగా ఉడికించాకే ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా కాదని ఈ మాటను గనక పెడచెవిన పెడితే ఏమవుతుందో తెలుసుకుందాం. చైనాలోని డెకిన్ కౌంటీ అనే గ్రామానికి చెందిన ఓ యువతి 10 ఏళ్లుగా పంది మాంసాన్ని పచ్చిగానే తింటూ వస్తుంది. దీని కారణంగా ఆమె అనారోగ్యం బారిన పడి ఇబ్బంది పడుతుంది. ఒక్క నిమిషం కూడా మతస్థిమితం లేకుండా ఉండడం, పైకి బాగానే ఉన్నప్పటికీ నీరసంగా నిస్సత్తువగా అనిపించడంతో వైద్యులను సంప్రదించింది. పరీక్షలను నిర్వహించిన అనంతరం సిస్టర్ కేర్ అనే వ్యాధి బారిన పడినట్టు నిర్ధారించారు వైద్యులు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ నిర్వహించి చూడగా ఆమె శరీరంలో ఉన్న పరాన్న జీవుల సంఖ్య చూసి కంగుతున్నారు. ఈ పరాన్న జీవులు యువతి శరీర భాగాలన్నిటిలో వ్యాపించాయి. కళ్ళు, కాళ్ళు, చేతులు ఎక్కడా కూడా ఓ చోటును విడిచిపెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ గుడ్లతో నిండి ఉండడాన్ని చూసి వైద్యులు విస్తుపోయారు. అయితే దీనికి కారణం తన ఆహారపు శైలి అని తెలిపారు. అయితే సదరు యువతి 10 సంవత్సరాల నుంచి పచ్చి మాంసం తినే అలవాటు ఉందని తెలుపగా ఈ కారణంగానే ఆ యువతి ఈ వ్యాధి బారిన పడినట్లు తెలిపారు వైద్యులు. అయితే ఈ వ్యాధి శరీరంలో ఏదో ఒక భాగానికైనా సంక్రమించే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఉబ్బిన కాళ్ళు, రెటీనా నుంచి రక్తం కారడం, మూర్చిపోవడం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను ఎదుర్కొంటారని తెలిపారు. ఇక దీని ప్రభావం మెదడుపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ పరిస్థితి కూడా విషమిస్తే చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అయితే సాధారణంగా సరిగ్గా ఉడకని మాంసాన్ని తీసుకుంటున్నట్లయితే పరాన్నజీవులు పెరిగి నీరసాన్ని కలిగిస్తాయి. ఇలాంటి అలవాటు మీకు గనక ఉంటే, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది. అంతేకాకుండా ఈ పరాన్నజీవులు ఒకవేళ శరీరంలో చనిపోయిన ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్ సమస్యలకు దారితీస్తాయని, సిస్టిక్ వ్యాధి బారిన పడి ఏడాదికి 5,000కు పైగా మంది మరణిస్తున్నట్లు న్యూరాలజీ విభాగానికి చెందిన చీఫ్ ఫిజిషియన్ ప్రొఫెసర్ ఎంక్యాంగ్ బృందం ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.